హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వంశీబాబుని అడుగుతామనే వచ్చాను. అంతేకాని ఒకరంటే ఒకరు తెలుసుకోవాలి మాట్లాడడం అంటే. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అది గొప్ప మనసా? ఈ ప్రశ్నలు ఏంటి బాబు? ముందు పదాన్ని రెడీ చేయాలి. ఎందుకు? ఎందుకేంటి? మీకు వంశీబాబుకి ఈరోజే ముహూర్తం వచ్చింది. ముహూర్తమా? ముహూర్తమే. ఈరోజు మీ ఫస్ట్ నైట్ అని భవాని అనగానే షిరి షాక్గా చూసింది. ఏంటి పిన్ని నువ్వు అనేది? ఈరోజు నాకు ఫస్ట్ నైట్నా? నోరు పెద్ద చేసి మరీ అడిగింది సిరి. అవును, నీకు కాదు, నీకు వంశీకి అంటూ షిరి షాక్లో ఉండగానే కిందకి తీసుకొచ్చి స్నానం చేయమని టవలిచ్చి వాష్రూమ్కి పంపించింది భవాని. వంశీ సిరీల కోసం ముందుగానే ఏర్పాటు చేసిన రూమ్ని అందరూ కలిసి పూలతో అలంకరించారు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది సిరి. రెడీ చేయడానికి ముందుగానే వాళ్ళ మేనత్త ఇంకా 2-3 దగ్గర బంధువులు ఉండటంతో ఎవరిని ఏమనలేక మౌనంగా చైర్లో కూర్చుంది. తెలుపు చీరపై లైట్ కలర్ బేబీ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్న డిజైన్ శారీ ఎంతో సింపుల్గా ఉంది. సిరికి ఆ చీర కట్టి మెడలో మినీ హారం, పెద్ద గొలుసు, చెవికి బుట్టకమ్మలు, చేతికి గాజులు, కాళ్ళకి చేతులకి పారాన్ని పెట్టి తలలో మల్లెపూలు కనకంబరాలు తరిమి ఎంతో అందంగా రెడీ చేశాడు. అబ్బా సిరి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇలా నిన్ను వంశీబాబు చూస్తే చాలు దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడంటూ బంధువులందరూ వెటకారమాడారు. సిరి వాళ్ళ మాటలు ఎంజాయ్ చేసే స్థితిలో లేదు. ఆమె మనసంతా రకరకాలుగా ఉంది. ముహూర్తం టైం అవుతుందని అందరూ కంగారు పెట్టడంతో సిరిని డెకరేట్ చేసిన రూమ్కి పంపించి తలుపేస్తారు. అప్పటికే వంశీబాబు వరండాలో నిలబడి 2 చేతులు కట్టుకొని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. ఫాస్ట్గా కుట్టుకుంటున్న గుండె శబ్దం విని సిరి తనలో తానే కంగారు పడి ముందుకు వచ్చి వంశీ కోసం చూసింది. బయట వరండాలో వంశీ ఉండటం చూసి పాల గ్లాస్ పక్కన పెట్టి బయటికి వచ్చింది. వంశీ దీర్ఘ ఆలోచనలో ఉండటం చూసి సిరి అతన్ని కదిలించలేదు. కామ్గా రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది. సడన్గా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. నాకైతే భయంగా ఉంది వంశీ గారి కోసం. నాకు అన్ని విషయాలు తెలిసిన ఆయన మనస్తత్వం ఏంటి అన్నది పూర్తిగా తెలియదు అనుకొని తనలో తానే ఆలోచిస్తూ ఉండగా ఇందులో లోపలికి వచ్చాడు వంశీ. వంశీని చూడగానే సగం బిగుసుకుపోయి లేచి నిలబడింది సిరి. కూర్చో సిరి, పర్వాలేదండి, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు వంశీ గారు, పాలు తీసుకోండి అని టేబుల్ మీద మూత పెట్టిన పాల గ్లాస్ తీసుకొని వంశీ చేతికిచ్చింది. అతను సగం తాగి మిగిలినవి ఆమెకి ఇచ్చాడు. తాగి గ్లాస్ పక్కన పెట్టి కూర్చుంది. ఆమె దగ్గర కూర్చున్నాడు వంశీ. ఎంత దగ్గరగా అంటే వంశీ భుజం సిరికి తగులుతుంది. ఊపిరాడినంత బాణయింది మన సిరి పాపకి. సిరి అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సిరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. భయం, తెలియని కంగారు, మరోవైపు ఏదో తెలియని అలజడి. చెప్పండి వంశీ గారు, కంగారు పడకు, నీ అంత ఇష్టమైనప్పుడే ఇది సరేనా? చిన్నగా నవ్వుతూ అన్న వంశీ మాటలకి సిరి ఆనందం అంతా ఇంత కాదు, కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉంది. థ్యాంక్ యూ వంశీ గారు, నాకు కొంచెం టైం కావాలి దీనికి, ఇంకా నేను సిద్ధంగా లేను అంటుంది. నాకు తెలుసు సిరి, రాగానే నీ ముఖంలో భయం, కంగారు చూడగానే అర్థమైంది. నీకు అప్పుడే ఇది నచ్చినప్పుడు ఈ విషయం కోసం ఆలోచిద్దాం, సరేనా? చిన్న పిల్లకి చెప్పినట్లు చెప్పేసరికి సిరి బుద్ధిగా తలూపింది. కానీ వంశీపై విపరీతమైన గౌరవం, అభిమానం కలిగింది సిరికి. సరే వంశీ గారు అని నవ్వుతూ చూసింది. ఆ నవ్వు చూసిన వంశీ నిమిషం పాటు సిరిని రెప్పవేయటం మరిచి చూశాడు. తెల్ల చీరలో ఎంతో అందంగా ఉంది. పైగా పెద్ద పెద్ద కళ్ళకి కాటుక నిండుగా పెట్టిందేమో. చూసే కొద్దీ ఆమె కళ్ళని చూడాలని అతని మనసు కోరుకుంది. కంటి నిండా ఆమె రూపాన్ని నింపుకొని మంచంపై వాలాడు వంశీ. నిద్ర వస్తుందా వంశీ గారు? లేదు సిరి, నీరసంగా ఉందని అలా నడుము వాల్చాను అంతే. నీ ముఖం బాగా నీరసంగా ఉంది వంశీ గారు. అయినా పెళ్లి పనులు అన్ని బంధువులు చేస్తారు కదా, మీరే ఎందుకు అన్ని పనులు చేయటం? మాకు బంధువులు ఎవరు లేరు, రారు. అమ్మ అందరినీ దూరం చేసింది. పైగా మా అన్నయ్య పనుల కారణంగా వాడు టైంకి రాలేదు. మిగిలింది అమ్మ, నేను, తను ఒక్కరితే ఏం చేయగలదని
అందుకే నేనే చేసుకున్నాను. మరోవైపు పొలం పనితో బాగా నీరసం వచ్చిందని వంశీ అనగానే సిరి అలానే వెనక్కి చూసింది. మీరు సరిగా భోజనం చేసి ఎన్ని రోజులైంది? ఎంతో మెల్లిగా అడిగింది. ఆ మాటకి వంశీ సిరి కళ్ళలో చూశాడు. వంశీ గారు, మీరేం తినకుండా అలా నీరసంగా ఉంటే ఎలా? ఎంతో బాధగా అడిగింది. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఎందుకో సిరి ఒడిలో తలపెట్టుకొని పడుకోవాలనిపించింది వంశీకి. కానీ ఇద్దరి మధ్యన అంత చొరవ లేకపోవటం మనసులోనే తన కోరికను చంపుకున్నాడు. వంశీ ఏం మాట్లాడకుండా మౌనంగా తలనే చూస్తుండడం చూసి సిరి చిన్నగా నవ్వి ఇప్పుడే వస్తాను వంశీ గారు అని బయటికి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది. ఫ్యామిలీ ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొని 2 బౌల్లో వేసి స్పూన్ పెట్టి లోపలికి వచ్చింది. అప్పటికే వంశీ అలా కనురెప్పలు వాల్చాడు. వంశీ గారు, ఏంటి సిరి, తినండి. ఆకలిగా లేదు సిరి, తింటారా తినరా? నొసలు చిట్లించి అడుగుతుంది. తింటానని సిరి ఇచ్చిన బౌల్ తీసుకొని ఐస్ క్రీమ్ తిన్నాడు. మీకు ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టమా అంటూ తింటూ అడిగింది. అవును, తినండి, ఇంకా కొంచెం వేయనా అంటుంది సిరి. వద్దు సిరి, చాలు అని ఇద్దరూ ఐస్ క్రీమ్ తిన్నారు. చిన్న టేబుల్ మీద పెట్టిన పళ్ళు చూసి 2 అరటి పళ్ళు తీసుకొని బెడ్ మీద కూర్చొని తింటావా అంటుంది. వద్దు వంశీ గారు, ఐస్ క్రీమ్ చాలు అంటుంది. సరే అని అరటిపండు తిని వాటర్ తాగి బెడ్ మీదకి వాలాడు. సిరి బౌల్ పక్కన పెట్టి డోర్ వేసి వంశీ పక్కన కూర్చుంది. పడుకుందామంటే తనకంతా ఏదోలా ఉంది. కానీ అనన్య చెప్పిన మాటలు, మమత చెప్పిన మాటలన్నీ తలుచుకొని వంశీ ముఖాన్ని చూసింది. ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు మన వంశీ బాబు. చిన్నగా నవ్వుతూ భయంగానే అతని పక్కన పడుకుంది. ఆమె పడుకోవడం చూసిన వంశీ తనలో తానే నవ్వుకున్నాడు. ఈ స్టోరీ మీకు నచ్చుతుంది కదా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంతకు ముందులాగే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.